వస్తువులు పడిపోయాయని ఆగడం ఎంత ప్రమాదమో మనం చూస్తున్నాం. కొద్దిపాటి కొన్ని సెకండ్ల పాటు నిర్లక్ష్యంగా ఉన్నా ఆలస్యం అయినా సరే ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే ఖచ్చితంగా. శిల్ప ఉన్నారు మనతో రెడీగా ఫుల్ డీటెయిల్స్తో. శిల్ప, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మృతులు తుప్రాన్పేటకు చెందినవారుగా గుర్తించారు. లారీ డ్రైవర్ ఆగారా? తర్వాత యాక్సిడెంట్ తర్వాత లారీ ఆగిందా? డ్రైవర్ ఆగారా? యాక్సిడెంట్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? పక్కన మరొక ఇద్దరు కూడా కనిపిస్తున్నారు విజువల్స్లో మనకు. వారు సేఫ్గానే ఉన్నారా? డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? విజయవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం తెల్లవారుజామున అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తున్నటువంటి భార్యాభర్తలను లారీ ఢీకొనడంతో స్పాట్ లోనే మృతి చెందారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని ప్రస్తుతం మృతదేహాలను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం డ్రైవర్ నిర్లక్ష్యం అంటూ కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఒకవైపు వేగంగా రావటం, అక్కడ ఉన్నటువంటి ముందుగా వాళ్ళ పాదచారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని గమనించకుండా మొత్తం వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. హైవేల పైన చాలా వేగంగా వెళ్తూ ఉంటారు, చాలా స్పీడ్ గా వెళ్తున్నారు. ఎక్కడికక్కడికి స్పీడ్ లిమిట్స్ పెట్టినప్పటికీ దాన్ని ఎవరు పాటించారు ఏంటో లారీ డ్రైవర్ నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్టు కూడా పోలీసులు అయితే తెలిసి ఇప్పటికే లారీ డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు లారీ డ్రైవర్ నిర్లక్ష్యం పైన ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. అది ఏదైతే లారీ నెంబర్ ప్లేట్ ఉంటుందో దాని ఆధారంగా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఆ లారీకి సంబంధించి ఎవరిది ఏంటని కూడా ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. విజయవాడ హైవేల పైన ఒకవైపు పాదచారులకు రక్షణ లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా క్రాసింగ్స్ లేకపోవడంతో ఇటు రోడ్డు దాటాలంటే సవాలుగా మారింది. ఈ క్రమంలోనే వేగంగా వస్తున్నటువంటి వాహనాలు అదుపు చేయలేక వెంటనే వాళ్ళపై దూసుకురావడంతో ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నప్పటికీ పాదచారులకు మాత్రం సురక్షితమైనటువంటిది చూపెట్టడం లేదు. దీంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడదు. అందులో భాగంగా ఈ రోజు తుప్రాన్పేటకు చెందినటువంటి వెంకటేష్ లక్ష్మి మృతి చెందారు. స్పాట్లోనే మృతి చెందినట్టు కూడా వాళ్ళ శరీర భాగాలు కూడా చాలా నుజ్జైనట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. దీనిపైన ఎప్పటికప్పటికీ అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇటు డ్రైవర్ల వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా పాదచారులు ఎప్పటికప్పటికీ బలవుతూనే ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి స్పాట్ లో కావచ్చు మొత్తం కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. డ్రైవర్ ని గమనించకుండా మొత్తం వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. హైవేల పైన చాలా వేగంగా వెళ్తూ ఉంటారు, చాలా స్పీడ్ గా వెళ్తున్నారు. ఎక్కడికక్కడికి స్పీడ్ లిమిట్స్ పెట్టినప్పటికీ దాన్ని ఎవరు పాటించారు ఏంటో లారీ డ్రైవర్ నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్టు కూడా పోలీసులు అయితే తెలిసి ఇప్పటికే లారీ డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు లారీ డ్రైవర్ నిర్లక్ష్యం పైన ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. అది ఏదైతే లారీ నెంబర్ ప్లేట్ ఉంటుందో దాని ఆధారంగా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఆ లారీకి సంబంధించి ఎవరిది ఏంటని కూడా ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. విజయవాడ హైవేల పైన ఒకవైపు పాదచారులకు రక్షణ లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా క్రాసింగ్స్ లేకపోవడంతో ఇటు రోడ్డు దాటాలంటే సవాలుగా మారింది. ఈ క్రమంలోనే వేగంగా వస్తున్నటువంటి వాహనాలు అదుపు చేయలేక వెంటనే వాళ్ళపై దూసుకురావడంతో ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నప్పటికీ పాదచారులకు మాత్రం సురక్షితమైనటువంటిది చూపెట్టడం లేదు. దీంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడదు. అందులో భాగంగా ఈ రోజు తుప్రాన్పేటకు చెందినటువంటి వెంకటేష్ లక్ష్మి మృతి చెందారు. స్పాట్లోనే మృతి చెందినట్టు కూడా వాళ్ళ శరీర భాగాలు కూడా చాలా నుజ్జైనట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. దీనిపైన ఎప్పటికప్పటికీ అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇటు డ్రైవర్ల వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా పాదచారులు ఎప్పటికప్పటికీ బలవుతూనే ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి స్పాట్ లో కావచ్చు మొత్తం కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం పైన ఆరా తీస్తున్నారు. ఇప్పటికే డ్రైవర్ పైన కేసు నమోదైంది. అదేవిధంగా లారీ నెంబర్ ప్లేట్ ఆధారంగా ఆ యాజమాన్యం కూడా ప్రస్తుతం కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏదైతే మరణించారో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు అప్పుడు పెట్టు వాళ్ళు ముందస్తుగానే ఉపయోగించి చెయ్యి అడ్డు పెట్టినా అది గమనించకుండా ఆయన దూసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే వాళ్ళు డెడ్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. అయితే విజువల్లో ఒక్కటి మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ యాక్సిడెంట్ తర్వాత ఆ లారీ ఆగింది, డ్రైవర్ దొరికినట్లుగా తెలుస్తోంది.
కానీ అతివేగం ఖచ్చితంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ప్రజలు తిరిగే దగ్గర, ఊళ్ళలోంచి వెళ్తున్నప్పుడు ప్రజలు ఎక్కువగా తిరిగే దగ్గర ఖచ్చితంగా చాలా స్లోగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ లారీ డ్రైవర్ చాలా ఎక్కువ స్పీడ్ మెయింటైన్ చేయడాన్ని మనం గమనించవచ్చు. కనీసం బ్రేక్ వేసాడో లేదో తెలియదు, కానీ ఆ కొద్దిపాటి డిఫరెన్స్ కూడా మనకు కనిపించడం లేదు. స్పీడ్లో ఎక్కడా కూడా చాలా అదే స్పీడ్తో కొనసాగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు క్రాస్ చేయడానికి, రోడ్స్ హైవేస్ క్రాస్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి మార్జిన్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఆ మార్కింగ్స్ ఉంటాయి రోడ్స్ మీద. జీబ్రా క్రాసింగ్ కానివ్వండి, మరొక మార్కింగ్స్ మనం చూస్తూ ఉంటాం సహజంగా సిగ్నల్స్ దగ్గర. ఒకటి సిగ్నల్స్ దగ్గర క్రాస్ చేయాలి, లేదా ఇలాంటి ప్రత్యేకంగా రోడ్ క్రాస్ చేయడానికి మార్కింగ్స్ ఎక్కడైతే ఉంటాయో అలాంటి చోట్ల క్రాస్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఇలా ఎక్కడ పడితే అక్కడ హైవేస్ని క్రాస్ చేయడం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు అనడానికి ఇదొక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. కాబట్టి హైవేస్ క్రాస్ చేస్తున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. అలాగే ఒకవేళ క్రాస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి మార్కింగ్స్ ఉన్న చోట కానీ సిగ్నల్స్ ఉన్న చోట మాత్రమే క్రాస్ చేయండి. లేదా మనం వీడియోలో చూస్తున్నట్లుగా ఏదో చిన్న చిన్న వస్తువులు పడిపోయాయని కొద్దిపాటి లేట్ చేసినా సరే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే అవుతుంది. మరొకసారి జాగ్రత్తగా ఉండండి. ఈ కేసుకు సంబంధించి, ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలిసిన తర్వాత ఆర్టీవీ మీకు మళ్ళీ అప్డేట్ చేస్తూనే ఉంటుంది. ఇలాంటి అంశాలకు సంబంధించి మీ ఒపీనియన్స్ కూడా మాతో షేర్ చేసుకోండి. స్టే విత్ us. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సన్ బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హైదరాబాద్లో చోటు చేసుకున్న ఒక ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అయితే ముందుగా వ్యూవర్స్కి ఒక చిన్న హెచ్చరిక. ఇప్పుడు నేను చూపించబోయేటువంటి విజువల్స్ చూడడానికి కొంచెం కష్టంగా ఉంటాయి. సున్నిత మనస్కులు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వ్యూవర్స్ డిస్క్రిప్షన్. హైదరాబాద్లో భార్యాభర్తలను ఒక లారీ యాక్సిడెంట్ బలి తీసుకుంది. అబ్దుల్లాపూర్పేట వద్ద ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్నటువంటి భార్యాభర్తలను ఒక లారీ ఢీకొట్టింది. స్పాట్లోనే భార్యాభర్త దుర్మరణం పాలైనట్టుగా తెలుస్తుంది. మృతులు తుప్రాన్పేటకు చెందిన వెంకటేష్, లక్ష్మిగా గుర్తించారు. ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. తుప్రాన్పేటకు చెందినటువంటి వెంకటేష్, లక్ష్మి ఇద్దరు కూడా రోడ్డు దాటుతున్నారు. మొత్తం అక్కడ మనకి స్క్రీన్లో చూడొచ్చు 4 కనిపిస్తున్నారు. అయితే ఆ రోడ్డు దాటుతున్న సమయంలో వారితో పాటు ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి సంచి, చేతిలో ఉన్నటువంటి బ్యాగ్ అనుకోకుండా చేయి జారి కింద పడిపోయింది. ఆ సమయంలో లక్ష్మి ముందు ఉంది. వెంకటేష్ ఒక్కసారిగా వెనక్కి వచ్చి అతనికి హెల్ప్ చేసే ప్రయత్నం చేశాడు. ఈలోపు ఒక లారీ అటువైపుగా వేగంగా దూసుకొచ్చింది. అయితే చాలా త్వరగా రోడ్డు దాటే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు తప్పించుకోలేకపోయారు. లారీ వారిని ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో అక్కడికక్కడే వారు ప్రాణాలను వదిలేసినట్లుగా తెలుస్తోంది. వారు తుప్రాన్పేటకు చెందిన వారుగా గుర్తించారు. మొత్తం 4 ఉండగా 2 అక్కడికక్కడే మృత్యువాత పడినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఆ డ్రైవర్ ఎవరు, ఆ లారీ ఎక్కడి నుంచి వస్తుంది, అలాగే వీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ సందర్భంలో ఇలా రోడ్డు దాటుతున్నారు అనే దానికి సంబంధించి మరికొద్ది సేపట్లో మా ప్రతినిధి శిల్ప మనకి డీటెయిల్స్ ఇవ్వబోతున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఏ క్షణంలో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా